హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన విజయవాడలో 35th బుక్ ఫెస్టివల్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఈ బుక్ ఫెస్టివల్ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరుగుతుంది. లాస్ట్ 2 ఇయర్స్ నుంచి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్లో అయితే జరిగేది. బట్ ఆ గ్రౌండ్ కన్నా ఈ గ్రౌండ్ అయితే ఇంకా చాలా బాగుంటుందని చెప్పి ఈసారి ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ బుక్ ఫెస్టివల్ని 2వ తారీఖున మన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు అయితే ప్రారంభించారు. సో లోపల ఏ స్టాల్స్ ఉంటాయి, ఎన్నెన్ని స్టాల్స్ ఉంటాయి, ఇంకా డీటెయిల్స్ అన్నీ పూర్తిగా తెలుసుకుందాము. వీడియో అంతా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. పీడబ్ల్యూడీ గ్రౌండ్స్లో జరిగేదన్నమాట లాస్ట్ ఒక 30 ఇయర్స్ నుంచి. ఆ తర్వాత ఎప్పుడైతే అక్కడ అంబేద్కర్ స్టాట్యూని ఆవిష్కరించడం జరిగిందో అప్పటి నుంచి మనకి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్లో ఈ బుక్ ఎగ్జిబిషన్ని రన్ చేస్తున్నారు. కానీ ఈ ఇయర్ మాత్రం ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రన్ చేస్తున్నారు. జనవరి 2న స్టార్ట్ అయింది, జనవరి 12తో ఎండ్ అయిపోతుంది. టైమింగ్స్ వచ్చేసి ఆఫ్టర్నూన్ 2 PM టు నైట్ 9 PM వరకు ఉంటుంది. ఎంట్రీ వచ్చేసి ఫ్రీ అండి. అండ్ అలాగే కార్ పార్కింగ్ కానీ బైక్ పార్కింగ్ కానీ ఏమైనా వెహికల్ పార్కింగ్ ఉంటే 10 రూపీస్ టు 20 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడైతే దొరకని బుక్ అంటూ ఏం లేదు. చిన్నపిల్లల స్టోరీ బుక్స్ దగ్గర నుంచి పెద్దవాళ్ళకి యూజ్ అయ్యే దేవుడి పుస్తకాలు కానీ, ఇంకా మైథాలజీకి సంబంధించిన బుక్స్ కానీ, ఎడ్యుకేషన్కి సంబంధించిన అకాడమిక్ బుక్స్ కానీ, న్యూస్ పేపర్స్కి సంబంధించినవి కానీ ప్రతి ఒక్క స్టాల్ ఉందన్నమాట. ప్రతి ఒక్క ఐటమ్ ఇక్కడ అవైలబుల్గా ఉంది. బుక్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. సో దాదాపు 200 పైన స్టాల్స్ అయితే ఉన్నాయి. 230 ఆర్ 250 అన్ని స్టాల్స్ ఉంటాయి అన్నమాట. ప్రతి ఒక్క స్టాల్లో కలెక్షన్ అనేది చాలా యూనిక్గా ఉంది. సో మీరు కనుక ఇక్కడికి రావాలనుకుంటే మీరు ఖచ్చితంగా మినిమం 2 hours అట్లా టైం స్పెండ్ చేయాలి. గ్రౌండ్ కూడా చాలా పెద్దది ఇది. అండ్ అలాగే ఈ బుక్ ఎగ్జిబిషన్ని విజయవాడ బుక్ ఫెస్టివల్ అసోసియేషన్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ కొన్ని స్టాల్స్లో అన్నీ ఫిక్స్డ్ రేట్సే ఉన్నాయి. బట్ కొన్ని స్టాల్స్లో బార్గెన్ చేస్తే వాళ్ళు చెప్పిన రేట్ కన్నా కొంచెం తగ్గించి అయితే ఇస్తున్నారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ చాలామంది లేడీస్ కూడా వాష్రూమ్స్కి అవి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ వాష్రూమ్స్ ఫెసిలిటీ కూడా ఉంది. మీకు అది ఎక్కడ అనేది కూడా నేను చూపిస్తాను. అంటే బయట పార్కింగ్ ఉంటుంది కదా, ఆ పార్కింగ్ దగ్గర నుంచి రైట్ సైడ్ వెళ్ళాలన్నమాట. వీడియోలో కనుక పార్కింగ్ గురించి చెప్పేటప్పుడు నేను ఖచ్చితంగా చూపిస్తాను. ఇంకా ఈ బుక్ ఫెస్టివల్లో ప్రతి ఒక్క స్టాల్లో ఏమేమి బుక్స్ ఉన్నాయి అని చెప్పి క్లియర్గా చూపించడానికే ఈ వీడియో చేయడం జరిగింది. సో తప్పకుండా మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఇది ఎంట్రీ వచ్చేసి ఫ్రీ ఎంట్రీ అనమాట. నేను ఇందాక ఆల్రెడీ చెప్పినట్టు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరుగుతుంది. ఇక్కడైతే దొరకని బుక్ అంటూ ఉండదండి. నేను ఈ డీటెయిల్స్ అన్నీ ఎందుకు ఇంత రిపీటెడ్గా చెప్తున్నానంటే చాలామంది వీడియోని అయితే స్కిప్ చేసేస్తున్నారు. మళ్ళీ అవే క్వశ్చన్స్ కామెంట్లో అడుగుతున్నారు. కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నాను అనమాట. సో మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దండి. స్కిప్ చేస్తే ఇన్ఫర్మేషన్ని మిస్ అవుతారు. ఇక్కడికి వెళ్ళాలనుకుంటే కనుక ఆఫ్టర్నూన్ టైమ్స్ కాకుండా కొంచెం ఈవినింగ్ టైమ్స్ ప్లాన్ చేసుకోండి. ఓన్లీ బుక్సే కాదండి, ఇక్కడ 1 or 2 స్టాల్స్లో మనకి బట్టలు కూడా అవైలబుల్గా ఉన్నాయి. అండ్ అలాగే కొండపల్లి బొమ్మలు లాంటివి, చెక్క బొమ్మలు లాంటివి అవి కూడా అవైలబుల్గా ఉన్నాయి. అండ్ అలాగే మెడికల్ క్యాంప్స్కి సంబంధించిన స్టాల్స్ కూడా 1-2 ఉన్నాయి అన్నమాట. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ పార్కింగ్కి కూడా చాలా పెద్ద ప్లేసే ఉంటుందండి ఇక్కడ. ఆ విషయంలో కూడా ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే ఉండదు. సో ఇది చెప్పాను కదా పవన్ కళ్యాణ్ గారు ప్రారంభించారని, అందుకని చెప్పి నేను ఫస్ట్ అయితే వెళ్ళలేదు, చాలా క్రౌడ్ ఉంటుందని. రీసెంట్ టైమ్స్లో జరిగిన ఇన్సిడెంట్స్ అన్నీ చూస్తూనే ఉన్నాం కదా, సో అందుకని కొంచెం లేట్ అయితే అయ్యింది. కానీ మన ఛానల్లో మాత్రం ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు ప్రొవైడ్ చేస్తూనే ఉంటాము. ప్రతి ఒక్క వీడియో మీకు అవైలబుల్గా ఉంటుంది. మా వీడియోస్ అన్నీ మీ దాకా రావాలి అని అంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ ఎక్స్పోనే కాదండి, మనకి ఇంకా
పీడబ్ల్యూడీ గ్రౌండ్స్లో డ్వాక్రా ఎగ్జిబిషన్ కూడా జరుగుతుంది. ఆ ఎగ్జిబిషన్కి సంబంధించిన వీడియో ఆల్రెడీ మన ఛానల్లో ఉంది. దానికి కూడా కొంచెం మంచి రెస్పాన్సే వచ్చిందని చెప్పాలి. సో అది కనుక మీరు ఎవరైనా చూసి ఉండకపోతే ఆ వీడియోని, నేను ఈ వీడియో ఎండ్ స్క్రీన్స్లో ఇస్తాను అండ్ అలాగే డిస్క్రిప్షన్లో కూడా లింక్ ప్రొవైడ్ చేస్తాను. తప్పకుండా వెళ్ళి ఆ వీడియో చూసేయండి. షాపింగ్ లవర్స్కి అయితే ఆ వీడియో చాలా యూజ్ అవుతుంది అండ్ బుక్ లవర్స్కి అయితే ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఇక్కడైతే చాలామంది వస్తున్నారండి. ఎంత క్రౌడ్ ఉన్నారంటే అసలు ప్రతి స్టాల్లోనూ చాలామంది క్రౌడ్ ఉన్నారు. ఇంకొంతమంది అయితే అసలు థౌజండ్స్ ఆఫ్ రూపీస్ స్పెండ్ చేసి చాలా బుక్స్ కొంటున్నారనమాట. ఎవ్రీ ఇయర్ మన విజయవాడలో బుక్ ఎగ్జిబిషన్ అయితే రన్ అవుతుంది. ఈ విషయం మీ అందరికీ తెలిసిందే కదా. సో నేనైతే ఎవ్రీ ఇయర్ వీడియోస్ అయితే తీసి పెడుతూనే ఉన్నాను. మీరు మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ దట్. అండ్ ఈ వీడియో కూడా అలాగే మంచి రెస్పాన్స్ వస్తుందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇంకా మీరైతే వీడియో చూసేయండి. ప్రతి ఒక్క స్టాల్ కవర్ చేస్తున్నాను, అన్ని స్టాల్స్లో ఏమేమి ఉన్నాయి అని చెప్పి. సో మొత్తం అయితే వీడియో చూడండి. మీకు ఎక్కడైనా ఏదైనా బుక్ నచ్చితే స్టాల్ నెంబర్ కూడా నేను మ్యాక్సిమం టు మ్యాక్సిమం అన్ని వీడియోస్కి నేను కవర్ అయ్యేలాగానే వీడియో షూట్ చేయడం జరిగింది కాబట్టి సో మీరు స్క్రీన్ షాట్ తీసుకుని ఆ స్టాల్కి వెళ్ళొచ్చు డైరెక్ట్గా. అండ్ ఇక్కడ కల్చరల్స్ ఉన్నాయి అండ్ అలాగే ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి. ఆ ఫుడ్ స్టాల్స్లో కూడా ఏమేమి ఉన్నాయో నేను క్లియర్గా చూపిస్తాను. అండ్ ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ స్టేజెస్ కట్టారనమాట. ఒక స్టేజ్ దగ్గర ఏమో చీఫ్ గెస్ట్ అందరూ స్పీచెస్ అయితే ఇస్తున్నారు. అంటే లైక్ ఇక్కడ మీకు చెప్పాను కదా, మనకి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడెక్కడి నుంచో వచ్చి అయితే ఇక్కడ స్టాల్స్ పెట్టుకున్నారు చాలామంది. ఆల్ ఓవర్ ఇండియా అసలు వేరే వేరే స్టేట్స్ నుంచి, వేరే వేరే డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చి ఇక్కడ స్టాల్స్ పెట్టుకున్నారు. అండ్ అలాగే వేరే వేరే స్టేట్స్ నుంచి చాలా పేరున్న కవులను అయితే ఇక్కడ ఇన్వైట్ చేయడం జరిగింది చీఫ్ గెస్ట్గా. వాళ్ళందరూ స్పీచెస్ ఇస్తున్నారనమాట. అండ్ ఇంకొక స్టేజ్ దగ్గర వచ్చి చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ కాంపిటీషన్స్ అవి కండక్ట్ చేసి ప్రైజెస్ అవి అనౌన్స్ చేస్తున్నారు. సో 5th వచ్చేసి వాళ్ళు ఒక యాక్టివిటీ అలా ఇస్తారు. దాన్ని బేస్ చేసుకుని స్టోరీ రాయాలన్నమాట. ఆ కాంపిటీషన్ అయితే జరుగుతుంది. 8th జూనియర్స్కి అంటే చిన్నపిల్లలకి క్విజ్ జరుగుతుంది. 9th సీనియర్స్కి క్విజ్ కాంపిటీషన్స్ అనేవి జరుగుతున్నాయి. ఇంకా చాలా కాంపిటీషన్స్ అయితే జరుగుతున్నాయి ఇక్కడ. సో వెళ్తే గనక అక్కడ మీరు సైలెంట్గా వెళ్ళి అప్పటికప్పుడు కూడా పార్టిసిపేషన్ చేయొచ్చు. సో చిన్నపిల్లలని తీసుకెళ్ళి పార్టిసిపేట్ చేయిస్తే వాళ్ళకు కూడా ఏమైనా ప్రైజెస్ కానీ అలాంటివి ఏమైనా వస్తే చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. అండ్ ఇక్కడ చూడండి, చాలా మంచి మంచి బ్యానర్స్ అయితే కట్టారనమాట. సో నేనైతే అవి క్యాప్చర్ చేశాను వీలున్నంత వరకు. మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా చదవండి. అండ్ అలాగే వీడియో చూసేటప్పుడు పైన సెట్టింగ్స్లో హై పిక్చర్ క్వాలిటీ సెట్ చేసుకొని చూడండి. సో దట్ వీడియో మీకు ఇంకా క్లారిటీగా మంచిగా వస్తుంది చూడటానికి. అండ్ ఇక్కడ హాఫ్ ఆఫ్ ది స్టాల్స్ అంటే లైక్ 120 స్టాల్స్ 130 స్టాల్స్ కవర్ చేసిన తర్వాత ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి. అక్కడ సీటింగ్ కూడా బాగుంది. అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ బుక్ ఎక్స్పో మొత్తంలో చాలా ప్లేసెస్లో వాటర్ అయితే అవైలబుల్గా పెట్టారు. సో మనం కొన్ని స్టాల్స్ దాటి వెళ్ళంగానే ఇక్కడ వాటర్ ఫెసిలిటీ కూడా బాగుంది. అవి కూడా మినరల్ వాటర్ పెట్టారనమాట. అండ్ మీకు ఇందాక చెప్పినట్టు వాష్రూమ్స్ ఫెసిలిటీ కూడా ఉంది. వీడియో అయితే ఇలా మీరు స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి.
సో చూస్తున్నారు కదా, ఇది ఇవాల్టి వీడియో. మా వీడియోనైతే తప్పకుండా లైక్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేస్తే మీలా ఇంకొంతమందికి వీడియో రీచ్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. సో తప్పకుండా లైక్ చేయండి. మీరు కనుక ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే లేదా మొదటిసారి చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుని ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి. ఇలాంటి ఎగ్జిబిషన్ వీడియోస్ అయితే మన ఛానల్లో రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి. సో ఆ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఇది పార్ట్ 1 మాత్రమే, బికాజ్ వీడియో లెంత్ అయిపోతుందని చెప్పి 2 పార్ట్స్గా డివైడ్ చేయడం అయితే జరిగింది. ఇది జస్ట్ పార్ట్ 1 మాత్రమే. పార్ట్ 2 కూడా త్వరలోనే పోస్ట్ చేయడం జరుగుతుంది. సో స్టే ట్యూన్డ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Bye bye. See you in the next vlog.